సర్కార్ బడిలో అస్వస్థత మధ్యాహ్న భోజనం తిని 100 మందికి పైగా విద్యార్థుల అస్వస్థత సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయిన నిర్లక్ష్యం వహించారని తేలితే అధికారులను సస్పెండ్ చేయాలని హుకుం జారీ చేశారు. సస్పెండ్ చేసి పారాలి ఫస్ట్. ఎందుకంటే ఉపేక్ష నేను కూడా నిన్న సడన్ గా ఒక తొర్రూరు గవర్నమెంట్ స్కూల్లోకి పోయినా. 8 మంది టీచర్లు ప్లస్ ఒక ఫిజికల్ డైరెక్టర్ ఉన్నాడు. 9 మంది ఉన్నారు. పిల్లలు ఎంతమంది ఉన్నారంటే 36 మంది మొత్తం. ఆడ వీడుకోలు సమావేశం ఏదో జరుగుతూ ఉంది. నేను సడన్గా లోపలికి పోయినా. సడన్గా లోపలికి పోతే అది చూపిస్తాను. 9 మంది టీచర్లు 36 మంది స్టూడెంట్స్ గంతే. ఒక్కొక్కరు ముగ్గురు నలుగురు చెప్పాలి. ఓల్డ్ సిటీలో అడిగి పని తిరుగుతుంది, ముళ్ళ పని తిరుగు. ఇదే నిన్న స్కూల్కి పోయినా, గవర్నమెంట్ స్కూల్. అంటే సడన్గా విజిట్ చేస్తే అక్కడ కనిపించింది. అది పిల్లలందరితో మాట్లాడినా చాలా అద్భుతమైన ఎడ్యుకేషన్ ఉందని చెప్తా ఉన్నారు. సార్లు మంచిగా చెప్తా ఉన్నారు. ఒక టీచర్ అయితే వాట్సాప్ గ్రూప్ పెట్టి డైలీ పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ని మోటివేట్ చేస్తారు. ఇంత మంచి గవర్నమెంట్ స్కూల్స్ ఉండగా తల్లిదండ్రులారా మీకు ఏమైంది, ఎందుకు 100 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రైవేట్ కింద చదువులేదు, టప్పించలేదు, అంతా ఈయనే ఉంది. క్వాలిఫైడ్ టీచర్స్ గవర్నమెంట్ స్కూల్ ఉంటారు. నిన్న నేను పోవడం జరిగింది అక్కడ ఆ స్కూల్ కాడికి. పాలకుర్తి నియోజకవర్గంలో చిన్న పిల్లలు చాలా బాగా మాట్లాడుతున్నారు. ఇక ఈ హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఆ ములప్పంది తిరుగుతుందట. నిన్న వీళ్ళకి పోతుంది సార్. ఓకే, ముల్లప్పంది అది గాడికి ఎట్లా వచ్చిందో ఏమో మరి. సిటీలకి అయ్యో పాత బస్తీలా ఓల్డ్ సిటీలో తిరుగుతుంది అది. రైట్. ఇక ఆహారం విషయంలో కూడా ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలా. ఏది అధికారులు, ఎందుకు పిల్లలకి ఏమైనా అస్వస్థత ఏం జరిగినా కూడా ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించడానికి సిద్ధంగా లేదు గవర్నమెంట్. గతంలో కేసీఆర్ పరిపాలనలో ఉన్నట్టుగా కూడా ఇంత నిర్లక్ష్యంగా ఉంటామంటే కూడా కుదరదు. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.